Gautam Neurocare, brain stroke, migraine, fits, brain and spine surgeries की best neurosurgeon. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను, జగన్ను ఓడించి తీరుతా, అంతే అంతే అంతే. పవన్ కళ్యాణ్ మొదటి నుంచి ఈ మాట చెబుతూనే వస్తున్నారు. ఏపీలో ఎక్కడ మీటింగ్ పెట్టినా, ప్రెస్ మీట్ పెట్టినా మొదట ఆయన చెప్పేది ఇదే మాట. ఎలా ఓడిస్తాడు? విపక్షాల్లో అనేక ముక్కలు కనిపిస్తున్నాయి. ఒకరితో ఒకరు కలిసే అవకాశం కూడా లేదు అనుకున్నారు. కానీ ఎన్నికలు సమీపించే కొద్దీ పవన్ కదులుతున్న తీరు మారుతోంది. ప్రభుత్వ వ్యతిరేకులందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చే ఆయన ప్రయత్నం పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే టీడీపీతో పొత్తును ప్రకటించేశారు. కలిసి కార్యాచరణ అమలు చేస్తున్నారు. బీజేపీతో జనసేన పొత్తు కొనసాగుతూనే ఉంది. టీడీపీ పైన బీజేపీ తన అభిప్రాయాన్ని చెప్పాల్సి ఉంది. ఇకపోతే నాయకుల పునరేకీకరణ పైన కూడా పవన్ గట్టిగా దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుల్ని ఒక్కతాటిపైకి తీసుకొచ్చేందుకు పవన్ చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతాయని తెలుస్తోంది. అందుకు నిదర్శనంగా ముద్రగడ పద్మనాభం లాంటి బలమైన కాపు నాయకుడిని తన వైపు తిప్పుకోవడం, అలాగే అంబట్రాయుడు లాంటి సెలబ్రిటీని తన పార్టీలోకి ఆహ్వానించడం వంటి చర్యలు పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహానికి నిదర్శనాలుగా కనిపిస్తున్నాయి. ముద్రగడ పద్మనాభం లాంటి నాయకుడిని జనసేనలోకి తీసుకురావడం వల్ల ఉభయ గోదావరి జిల్లాల్లో పైచేయి సాధిస్తారన్న చర్చ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న నేతలు, లేదంటే జగన్మోహన్ రెడ్డి పైన అసంతృప్తిగా ఉన్న నాయకుల్ని ఎప్పటికప్పుడు తన వైపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు పవన్ కళ్యాణ్. అసంతృప్త నేతల ఇళ్లకు వెళ్తున్న జనసేన నేతలు పవన్ అభిప్రాయాల్ని వాళ్లకు షేర్ చేస్తున్నారు. పార్టీ మారితే మంచి అవకాశం ఇస్తామని చెప్పుకొస్తున్నారు. ఇటు వైసీపీలో సీటు దక్కని నేతలు, ఎమ్మెల్యేలు కూడా పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నారు. దీంతో వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును మెల్లిగా ఒక్కటి చేసే ప్రయత్నంలో పవన్ సక్సెస్ అవుతున్నారన్న చర్చ మొదలైంది. ఇక తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉన్న టీడీపీ అంటే కొంత అయిష్టత ఉన్న రాజకీయ నాయకుల్ని కూడా సావధానపరిచి వాళ్ల మనసు మార్చే బాధ్యతను పవన్ కళ్యాణ్ భుజం మీద వేసుకున్నారన్న ప్రచారం కూడా ఉంది. ఈ విధంగా ప్రభుత్వ వ్యతిరేక వర్గాన్ని ఒకటి చేయడంలో పవన్ కు కొంత పాజిటివ్ రిజల్ట్ వస్తుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో కనిపిస్తోంది. అయితే టీడీపీ జనసేన పొత్తులో పవన్ కళ్యాణ్ కు దక్కే సీట్లు ఎన్ని? ఏ సీట్లను పవన్ కళ్యాణ్ కి ఇస్తారు? ఈ సీట్ల పంపిణీలో జనసేన నాయకులు, జనసేనలోని ఆశావాహులు ఎంత సంతృప్తిగా ఉంటారు అన్న పాయింట్సే ఇప్పటికి పక్కన పెడితే, ఓవరాల్ గా పవన్ మాత్రం తన రాజకీయ చాణక్యతకు పదును పెడుతున్నారు అన్న చర్చ మాత్రం జరుగుతోంది. ఎన్నికలయ్యే వరకు సినిమాల జోలికి వెళ్లకూడదని ఏపీలో పొలిటికల్ గేమ్ లో అటో ఇటో తేల్చుకోవాలని నిర్ణయించుకున్న పవన్ పూర్తి స్థాయిలో పార్టీ విస్తరణ, రాజకీయ నాయకుల పునరేకీకరణ, ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకును ఒక్కటి చేయడం వంటి అంశాల మీద దృష్టి సారించారని తెలుస్తోంది. ఇక అనుకున్నది అనుకున్నట్టుగా జరిగి టీడీపీ జనసేనల కూటమి వచ్చే ఎన్నికల్లో పైచేయి సాధిస్తే ఇందులో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కృషి, పాత్ర ఎక్కువగా ఉందని చెప్పాల్సి ఉంటుంది. చూద్దాం మరి ఎన్నికల నాటికి ఏం జరుగుతుందో.